హలో ఫ్రెండ్స్, ఇన్వర్టర్ రేటింగ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఇచ్చిన డయాగ్రామ్లో పైన చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాను, ట్యూబ్ లైట్, ఎల్ఈడి బల్బు, టీవీ తీసుకున్నాము. అట్లా వాటేజ్ వచ్చేప్పటికి ఫ్యాన్ వాటేజ్ 80, ట్యూబ్ లైట్ వాటేజ్ 40, అలాగే చిన్న బల్బుది 12 వాట్స్ అండ్ టీవీ 100 వాట్స్. మొత్తం కలిపి ఎంత వచ్చింది? 232 వాటేజ్ వచ్చింది కదా. దానికి సేఫ్ ఫ్యాక్టర్ అనేది 25% కలిపాం, అంటే 1.25 ఇంటూ 232 వాట్స్ వేస్తే 290 వాటేజ్ వచ్చిందనమాట. ఆ వాటేజ్ని విఏగా కన్వర్ట్ చేయాలి. సో వోల్టేజ్ ఫర్ యాంపియర్గా కన్వర్ట్ చేయాలంటే వాట్స్ బై పవర్ ఫ్యాక్టర్ మనం 0.8 తీసుకున్నాం, ఎందుకంటే ల్యాగ్గా తీసుకోవాలి 0.8. సో అప్పుడు ఎంత వచ్చింది? 342.5 వోల్టేజ్ ఫర్ యాంపియర్ వచ్చింది. సో దీన్ని బట్టి 362 విఏ వచ్చింది కాబట్టి ఇన్వర్టర్లు వచ్చేది 650 విఏ నుంచి స్టార్ట్ అయితే 650 విఏ నుంచి 1 kV 1.5 kV దాకా ఉంటాయి. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయంకి వస్తే బ్యాటరీ బ్యాకప్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలంటే బ్యాటరీ వోల్టేజ్ ఎప్పుడైనా ఏదైనా 12 ఉంటుంది. బ్యాటరీ కరెంట్ అంటే 150 AHS, 100, 200 AHS, 180 AHS, 225 AHS అలా ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసారు ఇక్కడ AH వాల్యూ వచ్చి 225 ఇంటూ వోల్టేజ్ అంతా 12 డివైడెడ్ బై లోడ్. అంటే లోడ్ ఇందాక మీకు ఇన్వర్టర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను కదా. సో ఆ వచ్చిన వాల్యూ 300 వాటేజ్ ఉంది ఇక్కడ. 300 వాటేజ్ చేస్తే 2700 డివైడెడ్ బై 300 9 అవర్స్. సో బ్యాటరీ బ్యాకప్ అనేది ఇలా వస్తుంది. దీన్ని బట్టి మీరు ఇంట్లో ఉన్న క్యాలిక్యులేషన్ చేసుకుని ఇన్వర్టర్ తీసుకుంటారని ఈ వీడియో తీయడం జరిగింది.